విలాప వాక్యములు 3వ అధ్యాయము 58 నుండి 66 వరకు ఉన్న విషయాలేంటో మనం ధ్యానించుకొని ఆరాధనలోకి వెళ్దాం. ప్రభువా, నీవు నా ప్రాణ విషయమైన వ్యాజ్యములను వాదించితివి, నా జీవమును విమోచించితివి. ఇది ఇక్కడ యిర్మీయా అవిధేయులైన ఇశ్రాయేలు ప్రజల యొద్దకు యిర్మీయాని దేవుడు పంపించాడు. వారి అవిధేయతను బట్టి ఈ ప్రవక్తని సైతం వారు హింసిస్తూ వచ్చారు. మచ్చుకు మనం చూసినట్లయితే యిర్మీయా 18:18 చూడండి. యిర్మీయా 18:18 యిర్మీయా 18:18 త్వరగా చదవండి. అప్పుడు జనులు యిర్మీయా విషయమై యుక్తిగల యోచన చేతునండి యాజకుడు ధర్మశాస్త్రం వినిపించక మానడు. యాజకుడు అనగా యిర్మీయా ధర్మశాస్త్రమును వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా ఉండడు, ప్రవక్త వాక్యం చెప్పక మానడు. వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో వానిని సో పోట్లాట్లు ఎక్కువ నోటితోనే జరుగుతాయి, అరుపులు కదా. తర్వాత ఇంకా మళ్ళీ చేతుల దగ్గరికి పోతాయి, మళ్ళీ ఆయుధాల దగ్గరికి పోతాయి. కాబట్టి ఈ విధంగా దేవుడు ఏర్పాటు చేసి వారి చెడుతనాన్ని బట్టి వారిని హెచ్చరించి సరిచేసుకోమని ప్రవక్తని పంపిస్తే ఆ ప్రవక్తని వారు ఆయన మాటలు వినకుండా ఆయన మీద యుక్తి పన్నాగాలు పన్ని ఆయన మాటల్లో దేన్ని వినకుండా మాటలతో కొడదాం, ఎదిరిందాం, బెదిరిందాం అని ప్రజలు ఆ రీతిగా సిద్ధపడుతూ వచ్చారు. ఇలాగా దావీదుకు కూడా అట్లాగే జరిగింది. 1 సమూయేలు 25వ అధ్యాయం 38వ వచనం చదవండి. 1 సమూయేలు 25:38. 10 దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాడు. ఎవరిని? 1 సమూయేలు 25 1 సమూయేలు 10 దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాడు. 10 దినములైన తర్వాత నాబాలును మొత్తగా చనిపోయాడు. ఈ నాబాలు కూడా దావీదు విషయంలో ఏదేదో మాట్లాడాడు. రాజు దగ్గర ఉండవలసిన వాడు పారిపోయి వచ్చాడు, ఎదిరిస్తున్నాడు రాజుని. కాబట్టి నీకు నేను ఎందుకు ఇవ్వాలి, నా ఆస్తిలో లేకపోతే నా సంపాదనలో నా గొర్రెల మందలో అది నీకు ఎందుకు ఇవ్వాలి, ఇవ్వనన్నట్టుగా మూర్ఖంగా మాట్లాడుతూ వచ్చాడు. దావీదు తన దాసుల నుంచి సమాధానకరమైన మాటలతో ఆశీర్వచనముతో పంపించాడు. దేవుడు నిన్ను, నీ ఇంటి వారిని, నీ కలిగిన అంతటిని కూడా దీవించునుగాక అని ఆశీర్వచనంతో పంపించాడు. బదులుగా దావీదు పిలిపేంటి, దావీదుకి దేవునికి ఉన్న సంబంధం ఏంటి, అభిషేకం ఏంటి, ఇవన్నీ గుర్తించలేదు. ఇదంతా మూర్ఖత అన్నమాట. కాబట్టి ఆ రీతిగా విరోధంగా మాట్లాడినప్పుడు తన భార్య అబిగైల్ ఏం చేసిందండి, ఆమె గుణవంతురాలు, సుగుణము కలిగినది. కాబట్టి ఆమె ఈ విషయం తన సేవకుల ద్వారా తెలిసిన వెంటనే తాను మంచి మంచి వంటకాలు చేసుకుని గాడిదని ఎక్కి వెళ్ళి ఉగ్రుడిగా వస్తున్న దావీదుని ఎదుర్కొని దిగి సాష్టాంగ నమస్కారం చేసి తన కోపాన్ని అంతటిని కూడా అణిచివేసింది. తన భర్తకి, మూర్ఖుడైన తన భర్తకి దావీదు, ఉగ్రుడైన దావీదుకి మధ్యవర్తిగా పనిచేస్తూ వచ్చి ఏం చేసింది, దావీదు తనని చంపకుండా ఆపింది. దావీదుని సమాధానంతో తిరిగి పంపివేసింది. అయితే దేవుడు ఊరుకోలేదు. దేవుని సేవకులకు విరోధంగా మాట్లాడినప్పుడు విషయాలు ఏంటో తెలుసుకుని గ్రహించి చేయాలి. తొందరపాటు అనేది అవసరం లేదు.
ఏ వ్యక్తి ఏంటో కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆయనకి దేవుడికి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుని మాట్లాడాలి తప్ప ఇష్టానుసారంగా మాట్లాడటానికి వీలు లేదు. ఇక్కడ తప్పు చేసినాడు, తప్పు చేశాడు, ఆ తప్పు నుంచి నువ్వు మనసు మార్చుకుని తిరిగని చెప్పడం కరెక్ట్. కానీ కదా తప్పు చేయని వాడిని ఏదో తెలియక తప్పుగా తీర్పు తీర్చేవారికి తీర్పు తీర్చబడుతుంది. అందుకనే తీర్పు తీర్చకుడి, అప్పుడు మీకు తీర్పు తీర్చకూడదు. తీర్పు తీరిస్తే మీకు కూడా తీర్పు, మనం మనుషులకి తీర్పు తీరిస్తే దేవుడు మనకి తీర్పు తీరుస్తాడు. ఏ తీర్పు నిజమైంది? అది దేవుని తీర్పు శిక్షతో కూడా. 10 రోజుల్లో ఈ వ్యక్తి నాబాలు ఏమైపోయాడు? అట్లాగే యేసుక్రీస్తు ప్రభువును కూడా నిందించారు. మనుషులందరినీ రక్షించడానికి, అందరి కొరకు తన ప్రాణాన్ని విమోచన క్రయధనంగా అర్పించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువును సైతము ఆ రీతిగా తీర్పు తీర్చారు. ఈయన బీల్జెబూల్ అంటే దెయ్యం యొక్క అధికారంతో ఈ సూచక్రియలన్నీ చేస్తున్నాడు, ఆశ్చర్యక్రియలన్నీ చేస్తున్నాడు, దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, రోగులను బాగు చేస్తున్నాడు అంటారు. తర్వాత ఈయన పాపుల ఇంటికి వెళ్తున్నాడు అంటారు. పాపిని బాగు చేయడానికి వెళ్తున్నాడు, పాపిని మార్చడానికి వెళ్తున్నాడు, పాపిని పాపిగా ఉంచడానికి వెళ్ళట్లేదు. ఆయన వచ్చిందే పాపుల్ని రక్షించడానికి. ఒట్టిగా కాదు, మాటతో కాదు, తన ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చి విమోచించడానికి వచ్చాడు. అయితే ఇప్పుడు ఆ ఇశ్రాయేలీయులు ఏ రీతిగా ఇర్మియాకి విరోధంగా యుక్తిగల యోచనలు చేసి దేవుడు తన ద్వారా వారికి ఇచ్చిన హెచ్చరికలను పట్టించుకోకుండా వారు ఏమయ్యారు? శాపగ్రస్తులయ్యారు, చెరలోకి వెళ్ళిపోయారు. వారి జీవితం అంతా కూడా ఏమైపోయిందండి? బాధాకరం అయిపోయింది. వారి పిల్లలకు కూడా అదే గతి పుట్టింది. సో ఎన్నో శ్రమలు వచ్చినాయి అన్నమాట. సో దేవునికి వేరుగా ఉండేవారు, దేవునికి విరోధంగా ఉన్నవారు, దేవుని యొక్క హెచ్చరికల్ని గైకొన్న వారికి అందరికీ ఇదే గతి పడుతుంది. ఈవెన్ భూలోకంలో కూడా ప్రభుత్వం ఉంటుంది. మనకి ఈరోజు ఇక్కడ పలానా ప్రాంతంలో భూకంపం రాబోతుంది, పలానా ప్రాంతంలో గాలి తుఫాన్లు రాబోతున్నాయి అన్నప్పుడు మనం ఏం చేయాలండి? ఆ హెచ్చరికను గైకొనాలి, గుర్తుపెట్టుకుని జాగ్రత్త మనల్ని మనం భద్రపరచుకోవాలి. లేదా అదంతా ఉట్టిదాన్ని వెళ్ళడానికి ఏమవుతుంది? చనిపోతుంది. అట్లాగే ఆత్మీయ విషయాల్లో కూడా దేవుడిచ్చిన మాటల్ని మనం లక్ష్య పెట్టాలి. మనం తప్పు చేసినప్పటికీ దేవుడే ఆ తప్పుని క్షమించి పొందవలసిన తీర్పు నుంచి తప్పించడానికి దానే పరిష్కార మార్గాన్ని తానే ఏర్పాటు చేస్తాడు. ఆ మార్గంలో ఒక మార్గం యేసు ప్రభు. మనుషులందరి కొరకు ఏం చేశాడు? ఇప్పుడు తన కుమారుడైన యేసుని సమర్పించాడు. ఎందుకొరకు? అందరికీ విమోచన కలిగి చేయటానికి, దైవోగ్రత నుంచి తప్పించడానికి. మనకు కూడా ఆ ఇశ్రాయేలీయులు ఎవరికి విరోధంగా మాట్లాడారు? ఇర్మియాకి విరోధంగా. తర్వాత నాబాలు ఎవరికి విరోధంగా మాట్లాడాడు? దావీదుకు విరోధంగా. నష్టపోయాడా లేదా? తర్వాత ఈ లోకంలో ఉన్న శాస్త్రులు, పరిచయులు యేసుప్రభుకి విరోధంగా మాట్లాడారు. ఎవరు నష్టపోయారు? ఎవరైతే యేసుప్రభు మాటను విని లోబడ్డారో వారంతా ఆశీర్వదింపబడ్డారు. జక్కయ్యను కూడా ఏమన్నాడు? ఈయన కూడా అబ్రహాం సంతానమే అన్నాడు. అంతకుముందు ఎవరైనా దయ్యం సంతానం, లంచాలు తీసుకునేవాడు, యేసుని ఎరగనివాడు. అయినప్పటికీ కూడా అటువంటి వ్యక్తిని మార్చివేశాడు. మామూలు మార్పు కాదు, తాను చేసిన పాపాన్ని అంతటినీ తాను పరిష్కరించుకున్నాడు. క్షమాపణ యేసుప్రభు దగ్గర పొందటం మాత్రమే కాదు, కానీ ఎవరి దగ్గర నేను అన్యాయంగా ఎంత తీసుకున్నానో వారికి 4 రెట్లు ఏం చేస్తాను? ఇచ్చేసాను. అది దాన్ని ఇంగ్లీష్లో రెట్రిబ్యూషన్ అంటారు. కాబట్టి తిరిగి చెల్లించేయటం అన్నమాట. ఓకే, అలాగా ఇప్పుడు ఆ వ్యక్తులు ఇంకా జక్కయ్యను మనం చూసినప్పుడు ఆ ప్రాచీన ఆ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా అలా అన్యాయం చేయడు కదండి. ఇప్పుడు మనం కూడా రక్షణ పొందిన తర్వాత ఇప్పుడు ఉద్యోగాల్లో ఉన్నవారు, లంచాలు తీసుకున్నవారు యేసుప్రభుని అంగీకరించిన తర్వాత ఏం చేయాలి? మానేస్తారు. చాలా కొంతమంది కంటిన్యూ అవుతారు, వారికి తీర్పు తెచ్చిపెడుతుంది కదా. అది మారు మనసు అంటే. అట్లా ఇప్పుడు ఏం చేశాడు? నా జీవమును విమోచించింది. ఇక్కడ మనుషులందరూ పాపులే, దేవుని యొక్క తీర్పులోనికి రావాలి కదా.
జీవము ఏమవుతుంది, ఈ లోకంలో జీవించే జీవితం శాపగ్రస్తమైంది. ఈ శాప పాపాల్లోనే మనం చనిపోతే ఆత్మ నాశనానికి, నరకానికి వెళ్ళాలి. అది భయంకరమైన శాపం. సో వాటన్నిటి నుంచి విమోచించటానికి మన ప్రాణ క్రయధనముగా యేసుప్రభు అర్పించుకున్నాడు. విశ్వాసం ద్వారా మనల్ని కృపచేత రక్షించాడు, అనగా మన ఆత్మని విమోచించాడు. మన ప్రాచీన స్వభావం నుంచి మనల్ని విడిపించాడు. నూతన స్వభావాన్ని, నవీన స్వభావాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరిలాగా ఉండాలి? ఎవరిలాగా ఉండాలంటే అబిగయల్లాగా ఉండాలి. అబిగయల్ ఎటువంటిది? గుణవంతురాలు. నాబాల్ ఎటువంటి వాడు? గుణహీనుడు కదా. కాబట్టి అటువంటి వారంతా కూడా శాపగ్రస్తులు. ఈ భౌతిక జీవితంలో శాపం ఉంటుంది, వారి ప్రాణం కొనసాగదు. తర్వాత రెండవది ఆత్మీయ జీవితంలో కూడా నష్టం వస్తుంది. అదే రీతిగా నా ప్రాణమా తిని తాగు సుఖించి అనుకున్నవారు యేసుప్రభుని పక్కన పెట్టి చనిపోయిన తర్వాత ఆత్మకుండే ఆ శిక్షను ఎరక్క, ఆత్మకుండే నిత్య జీవాన్ని ఎరక్క, యేసుప్రభుని అంగీకరించకుండా ఈ లోకంలో సుఖించి ఇష్టానుసారంగా జీవించే వారందరూ కూడా నాబాలు వంటి వారు. కాబట్టి ఎందుకంటే ఇప్పుడున్న ఈ లోకము, దీని ఆశ అంతా ఏమవుతుంది? గతించిపోతుంది. యేసుప్రభుని అంగీకరించి, యేసును అనుసరించి, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ విధేయత చూపించేవారు నిరంతరం ఉంటారని 1 యోహాను 2:17 రాసింది. ఓకేనా? అది సంగతి. కాబట్టి 59వ వచనం, యెహోవా నాకు కలిగిన అన్యాయము నీవు చూచి ఉన్నావు, నా వ్యాజ్యము తీర్చుము. ఇక్కడ తనంతటి తానే పగ తీర్చుకోవట్లేదు ఇర్మియా. ఎవరికి అప్పచెప్తున్నాడు? ఈవెన్ యేసుప్రభు కూడా అట్లా చేశాడు. చూడండి 1 పేతురు 2వ అధ్యాయము 22వ వచనం, 22-23. 1 పేతురు. ఆయన పాపం చేయలేదు. ఆయన అంటే ఎవరండి? యేసుప్రభు పాపము చేయలేదు. యేసుప్రభు నోటిలో ఏ కపటము లేదు. యేసుప్రభు దూషింపబడి బదులు ఎవరిని దూషింపలేదు. శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీసి దేవునికి తన వ్యాజ్యాన్ని అప్పగించుకున్నాడు, తన కేసుని అప్పగించుకున్నాడు కదా. అయితే ఆయన ఎదిరించేవారిని, బెదిరించేవారిని, ఇష్టానుసారంగా మాట్లాడే వారికి ఎదురుగా ఏం చెప్పలేదన్నమాట. అందుకని యేసుప్రభు ఈ సూత్రం చెప్పాడు. ఏం చెప్పాడు? ఎవరైనా మిమ్మల్ని ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప కొడు. అంటే ఇక్కడ ఈ లోకంలో జరిగే దుష్టత్వాన్ని మీరు అనుభవించండి. ఎందుకంటే దానికి ప్రతిగా దేవుడు అన్యాయస్తులందరికీ తీర్పు తీరుస్తాడు. అది భయంకరమైన శిక్ష, భయంకరమైన తీర్పు అది. సో ఆ తీర్పులోనికి రాకుండా మనల్ని క్రీస్తే మనల్ని విమోచించాడు. విమోచించిన తర్వాత మనం కూడా యేసు ప్రభువుని అనుసరించాలి. ఏ విషయంలో అండి? ఏ విషయంలో మనకు కలిగిన అన్యాయాన్ని అంతటినీ కూడా ఎవరికి అప్పచెప్పాలి? నానా రీతిలుగా జరుగుతుంది ప్రతి చోట. మన సొంత ఇళ్లలోనే బంధువుల మధ్యలో ఉంటుంది అన్యాయం. కొన్నిసార్లు మీరు వర్క్ చేసే దగ్గర ఉంటుంది అన్యాయం. ప్రతి చోట ఉంటుంది. ఎక్కడున్నప్పటికీ కూడా మనం అన్యాయం చేయకూడదు. కానీ మనకు ఎవరైనా అన్యాయం చేసినప్పుడు ఏం చేయాలి? మనమే తీర్పు తీర్చగా దేవుని తీర్పుకి చోటు ఇవ్వాలి, దేవునికి అప్పచెప్పాలి. ఈ భక్తుడు ఎవరికి అప్పచెప్పాడు? అయితే మనం ఎట్లా చేస్తున్నాం అనేది పరీక్షించుకోవాలి. ఓకేనా? సో కాబట్టి మన పక్షంగా దేవుడే తీర్పు తీర్చి మనకు న్యాయం చేస్తాడు, వాళ్ళకి శిక్ష విధిస్తాడు. ఆ శిక్ష భయంకరంగా ఉంటుంది అనుకుంటా. కాబట్టి తర్వాత పగ తీర్చుకున్న వాళ్ళని చూసారా? ఎందుకంటే పగ, వాక్యం చెప్తే పగ, దేవుడు చెప్పిన మాటలు చెప్తే పగ, విని వాటిని గైకుంటే వారికి క్షేమం కదా. అట్లా ఇదంతా వీరిని ఏమంటారు? వీరిని బుద్ధిహీనులు, అజ్ఞానులు, మూర్ఖులు. అందుకనే కొన్ని సందర్భాల్లో
గలతీ 3:1 కూడా తీయనవసరం లేదు. అవివేకులైన గలతీయులారా అంటాడు. అందరినీ అవివేకులండి. ఎవరిని అంటాడు? గలతీయులను అంటాడు. ఎందుకంటాడు? వారు ఏం చేస్తున్నారంటే సువార్త సత్యం నుండి తప్పిపోతున్నారు. ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎవరో వచ్చి ఈ అపోస్తలుడైన పౌలు సరైన పునాది వేస్తే వాళ్ళకి, ఆయన వేరే దగ్గరికి సువార్త పరిచర్యకి వెళ్ళినప్పుడు ఇంకొక ఎవరో వచ్చి వాళ్ళు ఈ విత్తనాలు విత్తినప్పుడు సరైన పునాదిని పాడు చేయటానికి సాతానుడు వారిని వాడుకున్నప్పుడు వీరు త్వరగా తప్పిపోతున్నారు. అందుకని అటువంటి వారిని ఏమంటారు? సత్యాన్ని విడిచిపెట్టకూడదు, యేసు ప్రభువుని విడిచిపెట్టకూడదు. సో కాబట్టి అట్లా విడిచి మతాచారాల్లోకి వెళ్ళకుండా జాగ్రత్తగా చూడాలి. నీవు నేను లేకపోతే ఇతరులు ఏదో ఒక మతం నుంచి వచ్చి ఉంటాం యేసు ప్రభువులోకి. ఆ పాత మతాన్ని ఏం చేయాలి? మత ఆచారాలని విడిచిపెట్టాలి. దానివైపు పోకూడదు అన్నమాట. తర్వాత ఇంకేమేమి జరిగింది దీనికి చెప్తున్నాడు. యెహోవా వారి దూషణయు వారు నా మీద చేయు ఆలోచనలన్నిటినీ, నా మీదకి లేచిన వారు పలుకు మాటలను, దినమెల్లా వారు నా మీద చేయు ఆలోచనయు నీవు విని ఉన్నావు. చూసారండి, ఇప్పుడు అందరికీ నెమ్మది ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో నెమ్మది ఎక్కువగా ఉండని కారణం చేత ఎవరన్నా ఏదన్నా అన్నారనుకో, లేని దాన్ని అన్నారనుకో, అప్పుడు ఎట్లా ఉంటుంది? బాధ. ఎలా ఉంటుంది? ఇది ఈయనకి అనుదినము. ఈవెన్ యేసుప్రభు కూడా అట్లే జరిగింది. యేసుప్రభు నమ్ముకుని నీతి న్యాయాలని అనుసరిస్తున్న నీకు నాకు కూడా ఇటువంటి పరిస్థితులు రావచ్చు. వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి? ప్రార్థన చేయాలి. దేవునికి ఏం చేయాలి? వాటిని అప్పుడు ఈయన ఏం చేశాడు? మనం ఏం చేయాలి? ఇవెందుకు రాయబట్టాయి? మనం చేయటానికి, ఇంతని విని ఊరుకోవటానికి. మొట్టమొదటిగా విమోచన అనేది మనకు కావాలి యేసు ప్రభు ద్వారా. తర్వాత వారు కూర్చుండేటివి, వారు లేచుటకు నీవు కనిపెట్టుము, నేను వారి పాటలకు ఆస్పదమైంది. చూసారండి, కాబట్టి కూర్చుండుట, లేచుట, కనిపెట్టము. అందుకని దావీదు కీర్తనలో 1లో దుష్టుల ఆలోచన చొప్పున అడుగుగా అపహాసకులు కూర్చుండు. వీరంతా అపహాసకులు. సో వాళ్ళకే చెప్పమన్నప్పుడు ఈయన తప్పించుకోలేడు. వారి మధ్యలోనే పరిచర్య చేయమన్నప్పుడు తప్పించుకోలేడు. చెప్పినప్పుడు దినమెల్లా వాళ్ళు ఏం చేస్తున్నారండి? విరోధంగా మాట్లాడుతున్నారు, అపహాస్యం చేస్తున్నారు అన్నమాట. సో అటువంటి పరిస్థితులు ఉంటాయి దినమెల్లా కూడా, డే ఇన్ అండ్ డే అవుట్. ప్రతిరోజు కూడా దిన ఆరంభం నుంచి దినం అంతం వరకు. దావీదు అందుకనే 139వ కీర్తనలో తాను కూడా ఇతరుల మాటలను బట్టి అనేకమైన రీతిలుగా కృంగదీయబడ్డాడు. అందుకనే తాను కూడా దేవా, నీవు నన్ను పరీక్షించి పరిశోధించుము, నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా నా యందు ఉన్నదేమో చూడమంటాడు. ఎక్కడ? కీర్తన 139:23 ఉంటుంది. ఓకేనా? తర్వాత చదువుకోండి. సో దాంట్లో వచనాలు మాటలు నేను చెప్పాను కాబట్టి ఆ విధంగా ఆయన నేను కూర్చుండుట, పడుండుట కూడా చూడమంటాడు. నేను ఏ రహస్యంలోకి వెళ్ళినా అక్కడ నీవు ఉంటావు, నేను చేసేవన్నీ కూడా కనిపెడతావు. అట్లా మనము దేవుని బిడ్డలమైన మనము, విమోచన అనుభవం కలిగిన మనము యేసు ప్రభు వలె ఉండాలి తప్ప, ఇర్మియా వలె ఉండాలి తప్ప ఆ విధంగా ఉండటానికి లేదు. ఇర్మియా కూడా ఈ అధ్యాయం ఒక ఆఖరి భాగాల్లో చూసినప్పుడు చూడండి, తీవ్రమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు, ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతాడు, విసుగులోకి వెళ్ళిపోతాడు. చూడండి 64 చదవండి. యెహోవా వారి చేతి క్రియను బట్టి నీవు వారికి ప్రతీకారం చేయుదువు, వారికి హృదయ కాఠిన్యము ఇట్టువు, వారిని శపించుదువు. నీవు కోపావేశుడవై వారిని తరిమి యెహోవా యొక్క ఆకాశం క్రింద ఉండకుండా వారిని నశింపజేయుదు. చూసా? అంటే దాని అర్థం ఏంటి? తన హృదయంలో ఏం కోరుకుంటున్నాడు ఆయన? అయితే ఇప్పుడు కొత్త నిబంధనలు ఏంటంటే, మనకి అన్యాయం చేసిన వారు కూడా యేసు ప్రభువుని నమ్ముకుని మారు మనసు పొంది వారు రక్షణ పొందితే
చాలు అన్నట్టుగా చేయాలి. యేసుక్రీస్తు ప్రభు సిద్ధాంతం ఏంటి? ఇతరులు మనకి అన్యాయం చేసినప్పుడు, మనకు విరోధంగా మాట్లాడినప్పుడు, మనల్ని దూషించి ద్వేషించి అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు, మనల్ని భౌతికంగా గాయపరిచినప్పుడు చేయవలసిందేంటి? ప్రభువా, తండ్రి వీరేం చేస్తున్నారో ఎరుగరు. ఎందుకంటే పాపులు, అజ్ఞానులు, మూర్ఖులు, వారికి అర్థం కాదు. ఇలా చేయటం ద్వారా వారికి ఏమొస్తుంది? శాపం, పాపం తప్ప ఇంకేమీ రాదు. అయితే గ్రహించాలి. యేసు ప్రభుతో పాటు ఇద్దరు దొంగలు సిలువ వేయబడినప్పుడు మొదట్లో ఇద్దరు అలాగే మాట్లాడారు, యేసుప్రభుకి విరోధంగా మాట్లాడారు. యేసుప్రభు యొక్క దైవత్వాన్ని వాళ్ళు పరీక్షించారు. నీవు దేవుని కుమారుడైతే నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించంటారు. అయితే తర్వాత ఎవరు చెప్పకుండానే కొంతసేపటికి ఒక పక్కనున్న దొంగ కళ్ళు తెరవబడ్డాయి. మన ఇద్దరం దొంగలం బాబు, అయితే మన ఇద్దరం తప్పు చేశాం, ఈయనేం చేశాడు? యేసు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే దేవుని రాజ్యాన్ని, నీతిని యేసుక్రీస్తు అందులో విశ్వాసం ద్వారా వస్తుందని గ్రహించి యేసుని అంగీకరించు. వెంటనే యేసుప్రభు ఏమన్నాడు? నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉంచావు. నేను కూడా చనిపోయి అలాగే ఉండును, సమాధి చేయబడతాను, 3వ దినమున వెళ్ళిపోతాను. అయితే నా ఆత్మ ఇప్పుడే వెళ్ళిపోతుంది, మళ్ళీ 3వ దినమున వచ్చి నూతన దేహం ధరించి, మహిమ దేహం ధరించి అప్పుడు లేస్తాను. తండ్రి ఇచ్చాడు, ఆత్మ ఇచ్చాడు. అట్లా కాబట్టి అలాగా ఆ దొంగ కూడా తిరిగి లేచాడు? లేదు, ఆత్మ ఒకటే వెళ్ళింది. యేసుప్రభు ఆత్మ ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. యేసుప్రభు మళ్ళీ ఏం చేశాడు? మృతుల్లో నుండి లేచి నూతన దేహం ధరించాడు. ఆయన ఒక్కడే ధరించాడు, కానీ ఈయన ఇంకా అక్కడే ఉన్నాడు. అయితే రెండోసారి యేసుప్రభు చూసినా ఆయన వెంట పెట్టుకొస్తాడు. అక్కడ ఉన్న వారందరినీ ఉన్నాయి ఆత్మలు అన్నమాట. భక్త్ సింగ్ గారు వీళ్ళందరూ కూడా ఆత్మలు. ఆదాము, అబ్రహాము అన్నీ ఆత్మలు. వీళ్ళు వెంట పెట్టుకొచ్చినప్పుడు వారి సమాధుల్లో నుండి లేచి మహిమదేహాన్ని ధరించి ప్రభు దగ్గరికి వెళ్తారు. వారి వెంట సజీవులమైన మనము బాప్తిసంలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినట్టుగా సాక్ష్యం ఇచ్చాం కదా, మనం కూడా సమాధి అయిపోయాం కదా. కాబట్టి ఈ దేహం మార్పు చెంది మహిమ దేహం ధరించి ప్రభు దగ్గరికి వెళ్తాం. ఫస్ట్ ఎవరు వెళ్తారు? పరదేశంలో ఉన్నవారు వచ్చి ధరించి వెళ్తాం. వారి వెంట మనం ఏం చేస్తాం? మార్పు చెంది వెళ్తాం. బతుకుంటే ఇంకో గంటలో వస్తాం. అందుకనే దీనికి ఏం చేయాలి? నమ్మి బాప్తిసం పొందాలి. రెండవది ఏం చేయాలంటే సంఘములో ఉండాలి. సంఘములో దేన్ని చేయాలి? అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విసుట, ప్రార్థన, ఎడతెక్కడం. అంతకందుకు ఆత్మీయ జీవితంలో బలపడాలి. లోకం నుంచి వేరు కావాలి. సాతానుకి చోటు ఇవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. సో కాబట్టి ఈ రీతిగా యేసు ప్రభు కంటే ముందు ఈ లోకంలో ఉన్న భక్తిహీనులు ఎవరికి మేలు చేయాలని వారిని ఏర్పాటు చేస్తే వారినే హింసిస్తూ వచ్చారు. చివరికి యేసు ప్రభు వస్తే కూడా యేసు ప్రభును కూడా వారు ఏం చేశారు? దూషించి, ద్వేషించి, చెడ్డ మాటలు పలికి చివరికి సిలువ వేసి సంహరించారు. అయితే యేసుక్రీస్తు ప్రభుని మరణం బంధించలేకపోయింది కనుక ఆయన జయించాడు. కాబట్టి ఆ విధంగా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ విధంగా నేర్చుకున్న మాటలను బట్టి ఆరాధన చేస్తాం.